స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో దీపావళి పండుగ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పటాకులు పేల్చడానికి సిద్ధంగా ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది హోల్సేల్లో కొనుక్కోవడానికి చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం మనం కోటి దగ్గర ఉన్నాం. కోటిలో అది తెలంగాణలో అతిపెద్ద హోల్సేల్ షాప్ అంటే ఇది. సో పారాస్ ఫైర్ వర్క్స్ అనేది ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో 10 ప్రాంతాల నుంచి కూడా ఇదే ప్లేస్కి వచ్చి హోల్సేల్ ప్రైస్లో రిటైల్గా కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. అంత భారీగా లగేజ్లు అయితే తీసుకెళ్తా ఉన్నారు. చుట్టూ కూడా హై సెక్యూరిటీగా ఉంది. సో ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే ఏ మేరకు ఉందంటే కంప్లీట్గా ఒక గోదాంలో స్టోరేజ్ పెడితే ఏ విధంగా ఉంటుందో ఫైర్ వర్క్స్ ఆ విధంగా ఉంది. అంత భారీగా అయితే ఇక్కడ సేల్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాకేజింగ్ చూస్తేనే అర్థమైపోతూ ఉంది ఏ విధంగా కస్టమర్స్ వెళ్ళి బిల్లింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా కవర్స్లో ఇక్కడ పెట్టగానే లోపలికి వెళ్ళి ట్రూగా చెక్ చేసుకొని బిల్లింగ్ చేసుకొని మరి బయటకు వెళ్తూ ఉంటారు. సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఫైర్ ఐటమ్స్ ఏవీ లేకుండా లోపలికి అలౌ చేయకుండా అయితే సెక్యూరిటీ నిర్వహిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని లోపలికి రానికుండా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి మాత్రం మీరు ఎక్కడ తగ్గడం లేదు. ప్రతి 10 మీటర్స్కి ఒక వాటర్ డ్రమ్ ఒకటి, ఫైర్ సేఫ్టీ ఏదైతే మనం ఉపయోగిస్తూ ఉంటామో ఆ స్ప్రే ఏదైతే ఉంటుందో కార్బన్ డైఆక్సైడ్ స్ప్రే ఉంటుందో అది ఒకటి ప్రతి 10 మినిట్స్కి అయితే 2 వైపులో కూడా పెట్టుకోవడం జరిగింది. కంప్లీట్గా కూడా ఒక నిజంగా చెప్పుకుంటే అతి భారీ అంటే ఒక పెద్ద గోదాంలో ఇంత పెద్దగా ఒక గోదాంని ఒక రీటైల్గా సేల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అలా ఉంది. పారాస్ ఫైర్ వర్క్స్ హోల్సేల్ రేట్స్లోనే మనకు రీటైల్స్ అందిస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ వస్తున్నారా, మీరు కొనాలనుకుంటే ఒక్కసారిగా కోటికి విజిట్ చేయండి. ఇక్కడ కంప్లీట్గా మీకు కావాల్సిన అన్ని పటాకులు కానీ క్రాకర్స్ అన్నీ కూడా మీకు హోల్సేల్ రేట్లోనే మీరు అలా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో ఈ షాప్ యజమాని మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏం చెప్తా ఉన్నారు, ఏమంటా ఉన్నారు, దీని ప్రత్యేకతలు ఏంటి, దీని గురించి ఏమంటారు, వారి మాటలు విందాం. వారు ఏమంటారు చూద్దాం. అదే ఏంటంటారు అసలు ఇంత జనాన్ని దీపావళికి ఇంకా టైం ఉంది, ఇంకా 3-4 డేస్ టైం ఉంది. సో అప్పుడే మీ షాప్లో పండగ వాతావరణం వచ్చేసినట్టు కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు మీ పారాస్ ఫైర్ వర్క్స్ గురించి, ఏముంటారు? అందరు ఆశీర్వాదము, అందరు కస్టమర్ లవ్ అండ్ ఎఫెక్షన్స్. 7 ఇయర్స్కి వెళ్ళి వర్కింగ్ చేస్తున్నాం సార్. మొత్తం ఇన్ హోల్సేల్ రేట్స్, రీటైల్ ఇన్ హోల్సేల్ రేట్స్. ఆల్ కస్టమర్ అందరు చిన్న మనుషులైనా పెద్ద మనుషులైనా మిడిల్ క్లాస్ అయినా అందరు హ్యాపీగా మంచి దీపావళి చేయాలి. మా కోరిక అదే. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు మీరు ఇక్కడ? ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి ప్రికాషన్స్ ఉన్నాయి సార్? ఈచ్ అండ్ ఎవ్రీ 10 feet to 15 feet వాటర్ బ్యారల్స్ ఉంది, 300 liters. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ 10 to 15 feetsలో ఫైర్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఉంది. ఇక్కడ రండి చూపిస్తాం మీకు. సో కంప్లీట్గా కూడా మనకు ఫైర్ సేఫ్టీ కూడా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. పైన కూడా చూడండి, మొత్తం ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ 10 feet, 20 feet, 30 feetలో ఫైర్ ఎక్విప్మెంట్స్ మొత్తం పైన చేసినాము. కనీసం ఇట్లాంటిది 50 to 70 బ్యారల్స్ పెట్టినాము మేము ఫైర్ ఎక్విప్మెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి హ్యాండ్లో ఉండాలి. ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా కస్టమర్కి అది ఫీలింగ్ ఉండకూడదు, అది మేము రిస్క్లా ఉన్నాము. 100% సేఫ్గా ఫీల్ ఉండాలి మా కస్టమర్. రైట్. అదేవిధంగా చెప్తా ఉన్నారు మన తెలంగాణలో మీదే పెద్దది అన్నట్టు కనిపిస్తూ ఉంది. గోదాం అంతా కూడా అంత భారీగా కనిపిస్తుంది. ఏం చెప్తారు మీ పారాస్ ఫైర్ వర్క్స్ గురించి? సార్ దేవుడు దయ సార్, అది మీ అందరు మొత్తం కస్టమర్ బ్లెస్సింగ్స్. ఎంత కస్టమరు 7 ఇయర్స్కి వెళ్ళి వర్కింగ్ చేస్తున్నాము. వెరీ గుడ్ కస్టమర్, ఫుల్ సపోర్ట్ మాకు. కస్టమర్ ఆల్ రివ్యూస్లో పెద్దగా పెట్టండి సార్. తెలంగాణ మొత్తం ఫస్ట్ అవుట్లెట్ మాది సార్. ఇప్పటి వరకు ఇంత పెద్ద అవుట్లెట్ ఎవరు పెట్టలేదు. బౌన్సర్లు మెయిన్గా బౌన్సర్లు కూడా పెట్టుకున్నారు మీరు బయట లోపలికి వచ్చేటప్పుడు పిల్లల్ని రాలేదు ఉన్నారు సార్. ఇక్కడ 40 బౌన్సర్స్ ఉన్నారు. గేట్ దగ్గర 4 ఇన్స్పెక్షన్ చేసి లోపల పంపిస్తారు. నో సిగరెట్, నో లైటర్స్, నో మ్యాచ్ బాక్స్, ఈవెన్ స్మాల్ చిల్డ్రన్స్ ఆల్సో నాట్ అలౌడ్. అక్కడ చైర్స్ కూడా ఇచ్చినాము కూర్చోబెట్టడానికి. ఎవరైనా లేడీస్ ఇబ్బంది ఉంది అక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా. రండి చూపిస్తాం మీకు. అంత గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటారు? అంటే ఒకప్పుడు ప్రైజెస్తో పోలిస్తే ఇప్పుడు పెరిగాయా లేకపోతే అలాగే ఉన్నాయంటారు క్రాకర్స్? సార్ మేము లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రైజెస్ అమ్ముతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఎంత క్రౌడ్ ఉండే, అంత కస్టమర్ రిక్వెస్ట్ వచ్చింది సార్ పెంచొద్దు, ఆల్రెడీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి కూడా అదే ప్రైస్ అమ్ముతున్నాం సార్. మనకి క్రాకర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా లేదా చైనా నుంచి ఏమైనా ఇంపోర్ట్ అవుతున్నాయి మనకి? చైనా అసలు మే ఓన్లీ మేక్ ఇన్ ఇండియా, నో చైనా. సో ఏమంటా ఉంటారు మీ కస్టమర్లు ఇక్కడ కొన్నవారు ప్రతిసారి వస్తూ ఉంటారు? సో వారు ఏమంటారు మీకు? సార్ మాకు బిఫోర్ 3 months ఫోన్ చేసి చంపేస్తారు, ఎప్పుడు అవుట్లెట్ పెడతారు సార్ అని. రైట్. కంప్లీట్గా చూసుకుంటే ఫైర్ వర్క్స్ కూడా
ఒక గోదామే అంటే చిన్న షాప్లా కనిపించట్లేదు మీరు కంప్లీట్గా ఒక గోదాంలో ఆ షాప్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుందా లేకపోతే ఈసారి ఏమైనా ఇంకా భారీగా ఉందంటారా? సార్ ఇగోండి ఇప్పుడు కస్టమర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అట్లా ఉంది, మేము ట్రై చేస్తాం ఇంకా మంచిగా చేయడానికి. ఇప్పుడు మనకు కూడా సార్ ప్లేస్మెంట్ దొరకాలి కదా ఆన్ టైంలో, ఆ విధంగానే మనం వర్క్ చేస్తున్నాం సార్. ఇప్పుడు దేవుడితో మంచి ప్లేస్మెంట్ మనకు మన అంకల్ది ఉంది, మనం తీసుకున్నాము చేస్తున్నాము మంచిగా. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తాం సార్. అయితే మీ ఇంకా అవుట్లెట్స్ కూడా మేము పెంచుతున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈసారి 2 ఉంది, నెక్స్ట్ ఇయర్ 5కి ప్లాన్ చేస్తున్నాం సార్. బ్రాంచెస్ పెరగబోతున్నాయి అయితే మేము కంప్లీట్గా. అవును సార్, కస్టమర్ చాలా పెరుగుతున్నారు దేవుడి దయ వల్ల. మన రేట్ మొత్తం హోల్సేల్ రేట్ ఉంది సార్. సేల్స్ ఎలా ఉన్నాయి అంటారు? కస్టమర్లు వస్తున్నారా బాగా అప్పటికంటే ఇప్పుడు, లేకపోతే లైట్గా ఉన్నారా కస్టమర్స్? ఎలా ఉన్నారు? మీ ముందుకే ఉంది సార్, చూడండి కస్టమరు. ఇప్పుడు లైన్లో వెయిటింగ్, చాలా వెయిటింగ్ నడుస్తుంది, కానీ వెయిట్ చేసి కూడా తీసుకుపోతున్నారు. మీ కస్టమర్ని అడిగి తెలుసుకుంటారు. సిటిజన్స్ ఎవరైనా చిన్న పాపలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నాం. ఎవరైనా నిలబడొచ్చు అంటే వాళ్ళకి వెయిటింగ్ చేపించేస్తున్నాము. ఇప్పుడు ఛాన్స్ ఉంటే వెంటనే చేపిస్తున్నాం. ఎవరైనా మెడికల్ ప్రాబ్లం ఉంది ఎవరికి, అట్లా ఏమైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం సార్. జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా చాలా మంది చేతిలోనే పేలడం, దెబ్బలు తగలడం, కండలు పడతాయి కదా, అంటే అవేర్నెస్ ఏమి ఇస్తున్నారు అంటే? సార్ ఇగోండి ఇప్పుడు వాళ్ళు చేయలే కాల్స్తే సార్ అది తప్పు కదా. క్రాకర్స్ వాళ్ళు దే షుడ్ నాట్ ఫైర్ ఇన్ హ్యాండ్, దట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ హ్యాండ్. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్. ప్రికాషన్స్ ఏంటంటారు? కాల్చేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బెటర్ అంటారు? ఇక్కడ కాల్చింది అంటారా? బయట ఇంటి దగ్గర మీరు కొనుక్కొని తీసుకెళ్ళినాక కాల్చేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటే జాగ్రత్తగా? చిన్న పిల్లలతోటి కొంచెం దూరం పెట్టి కాల్పిస్తే మంచిది. ఇంకో పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా కాలిస్తే మంచిది. ఎందుకంటే సార్ ఫైర్ ఐటమ్ మన ఇప్పుడు బ్లాస్ట్ అయ్యే టైంలో సార్ లోపల ఏముంటుంది ఎవరికి ఏముండదు తెలియదు. మీరు ఎంత పెద్ద బ్రాండ్ తీసుకున్నా సరే ఆయన లోపల ఏముంది చూపించి ఇస్తాడా? ఓపెన్ చేయగలుగుతారా? లేదు. ఆయన లోపల మనకు తెలియదు కదా, కానీ ఆ ప్రికాషన్ మనం చూసుకోవాలి సార్. కంపెనీ ఈజ్ ఎ సెల్లింగ్ ఫార్ దేర్ బ్రాండ్, ఫార్ దేర్, బట్ మన రెస్పాన్సిబిలిటీస్ టు సెక్యూర్ అవర్ సెల్ఫ్. సో మీ కస్టమర్తో కూడా ఒకసారి మాట్లాడతాను, వాళ్ళు ఏమంటారో వారి స్టార్స్ చూస్తాను. చూసాం కదా ఒక్కసారిగా ఒక గోదాము ఒక జాతరకు వస్తే ఏ విధంగా ఉంటుందో అంత క్రౌడ్ అయితే నెలకొనింది. కంప్లీట్గా కూడా కస్టమర్స్ లోపలికి వచ్చే ముందు కంప్లీట్గా అరువుగా చెక్ చేసి ఏవైతే లైటర్స్ ఏవైతే ఉంటాయి, లైటర్స్ కానీ సిగరెట్స్ కానీ అలాంటి ఏవి అలౌ చేయట్లేదు. లోపలికి జాగ్రత్తగా రావడం, షాపింగ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చిన్న రవ్వ వచ్చినా కూడా ఏమీ కాకుండా కంప్లీట్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫైర్ సేఫ్టీకి ఒక చిన్న ఫైర్ ట్రిగర్ అయిందంటే చాలు వాటర్ స్ప్రే కొట్టేస్తూ ఉంటుంది. అగ్ని ప్రమాదం స్తంభించకుండా ముందుగానే నివారించే దిశగా పోతూ ఉన్నారు. సో కస్టమర్లు అయితే వస్తూ ఉన్నారు, వారిని కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వారేమంటారు. ప్రతి ఒక్కరు కూడా హెవీగానే షాపింగ్ చేస్తుంటే కనిపిస్తూ ఉంది. బ్రదర్ ఎంత షాపింగ్ చేశారు ఇప్పటి వరకు? अभी तो चल रही है, अभी नहीं मालूम, अभी बिल बनेगा. ఏంటి మొత్తం ఈరోజు తెలుగు వస్తుందా మీకు? తెలుగు ఎలా ఉంది? దీపావళి షాపింగ్ అప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఎంత తీసుకోబోతా ఉన్నారు? చాలా మంచి వెరైటీస్ ఉంది, చాలా వెరైటీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎలా ఉందంటారు? ఈ స్టోర్లో అన్ని హోల్సేల్గా వస్తాయంట, నిజంగా హోల్సేల్గా ఉంటాయి? హోల్సేల్ ప్రైజెస్ ఉంది, వెరైటీస్ కూడా చాలా ఉంది, స్టాఫ్ కూడా చాలా మంచి బిహేవియర్. ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే లాస్ట్ టైంతో పోలిసి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రైజెస్ ఉంది, అన్ని రీజనబుల్ ప్రైజెస్. సో ఎలా అంటే ఒక నైట్ అంతా కూడా కాల్చి అంతా తీసుకెళ్ళిపోతారు, లేకపోతే లైట్గా తీసుకుంటున్నారా మెటీరియల్? చాలా చాలా హై హ్యూజ్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు. దివాళీ మొత్తం సెలబ్రేట్ చేస్తారంటారు. రైట్, మరికొంతమందితో మాట్లాడదాం. ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటా ఉన్నారు. దివాళీ అనగానే క్రాకర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యూరియాసిటీగా కొంటా ఉంటారు. వారి మాటలోనే విందాం ఒకసారి, వారేమంటా ఉన్నారు, వారిని చూద్దాం ఒకసారి. బ్రదర్ షాపింగ్ స్టార్ట్ అయిందా? ఇప్పుడు ఎంత తీసుకున్నారు, ఇంకా తీసుకోవాలా, ఏమేమి తీసుకుంటున్నారు? స్టార్టింగ్ ఇంకా ఎలా ఉన్నాయి ఇక్కడ అంతా చూస్తూ ఉంటే? ఒక్కసారి కళ్ళ ముందు ఇన్ని కనపడతా ఉన్నాయి కదా. బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ ఇప్పుడు ఇక్కడ చెప్పలేం, వాళ్ళు కౌంటర్లోనే చెప్తారంట ప్రైజెస్, కానీ రీల్స్లో అయితే తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ప్రైజెస్ అయితే బాగానే, వెరైటీ కూడా బాగుంది. బ్రదర్ ఏమేమి కొంటున్నారు మీరు? ఒక్కసారిగా షాపింగ్ చేస్తూ ఉన్నారు, ఏమేమి తీసుకుంటా ఉన్నారు? నువ్వు చెప్పు, ఎన్ని కనుక కొనేసిన ఒకసారి? రీజనబుల్ మంచిగానే బ్రో, పాలస్ ఫైర్ వర్క్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ని వచ్చి తీసుకుంటాము. ఎందుకు ఇక్కడ ఎందుకు వస్తాయి ఎవ్రీ ఇయర్? హోల్సేల్ మంచిగా రేట్ ఇస్తారు, తక్కువ ఉంటాయని ఇన్ని తీసుకుంటాము వచ్చి. రైట్. సో ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ షాపింగ్ షాపింగ్. ఒక పెద్ద మనిషి అయితే పెద్ద లగేజే పట్టుకున్నాడు. బ్రదర్ ఎలా ఉంది? మీకు తెలుగు ఉంది?
తెలుసా? ఏంటి ఒక్కసారిగా దీపావళి ఇంకా టైం ఉంది, ఒక్కసారిగా ఎన్ని కనుక తీసుకెళ్తున్నారు? ఊరికి వెళ్తున్నారు ఇక్కడేనా? ఇక్కడనే అండి, హైదరాబాద్, లోకల్ హైదరాబాద్ ఇక్కడ. సో ఇప్పటివరకు ఎంత కొని ఉంటారు? ఎన్ని వేలు కొని ఉంటారు? బిల్ చేస్తే తెలుస్తుంది. అది అప్రాక్సిమేట్గా ఎంత అవ్వచ్చు ఇప్పటికి? ఒక 3000 అయి ఉంటుంది. 3000కి ఇంక ఇన్ని వచ్చాయంటే బాగా హోల్సేల్గా నడుస్తున్నట్టుంది. అవునండి. సో ఎలా ఉంది షాపింగ్ చేసేటప్పుడు కూడా? అప్పుడే ఎన్ని తీసుకుని ఉంటారు? పిల్లలకా పెద్దలకి? పిల్లలకే అండి. మా ఇంట్లో కిడ్స్ ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కోసమే తీసుకుంటున్నాం. మీకు బడ్జెట్లోనే చాలా వచ్చినట్టున్నాయి ఈసారి. ఇంకా తెలియదు, ఇంకా కొంచెం చూస్తే ఇంకా బిల్లింగ్ తక్కువ, ఇంకొంచెం మళ్ళీ షాపింగ్ చేయొచ్చు. మరి కొంతమందితో మాట్లాడదాం ఒకసారి. రైట్, చూశారు కదా ఇందాక మనం ఏవైతే వరుస పెట్టి ఆ బ్యాగేజెస్ ఎన్నైతే ఉన్నాయో కట్టగా అంటే ఒక భారీ మాలే కొన్నారు, ఆ కస్టమర్ మనతో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా ఒకసారి లైన్లో పెట్టుకున్నారు బిల్లింగ్ కోసం. ఇవన్నీ కూడా బిల్లింగ్ అవ్వాలన్నా కూడా హాఫ్ అన్ అవర్ పడుతుంది, కానీ అన్ని కొనేసారు. ఒకసారి వారిని అడుగుదాం. బ్రదర్ ఏంటి ఒక్కసారిగా ఇంత మాల్ కొనేసారు? ఎన్ని రోజులు కొంత? ఫ్యామిలీ చాలా పెద్దది, ఓకే, జాయింట్ ఫ్యామిలీ మాది. దానికోసం అని ప్రతి సంవత్సరం ఇంతే తీసుకుంటాం. అప్రాక్సిమేట్గా ఎంత అవ్వచ్చు ఇప్పుడు అంతా కూడా కాస్ట్? ఒక 60,000 బడ్జెట్ ఉంది. 60,000. గచ్చిపోలో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు 70,000 పెట్టుకున్నాడు. 2 cartons ఏమో వచ్చినాయి అంతే, 2 cartons క్రాకర్స్. సో ఇప్పుడు 60,000లో మనకి ఇంత ఫ్లవర్ పాట్స్, జమీన్ చక్రాలు, స్మాల్ ఐటమ్స్. అండ్ మోర్ ఓవర్ రేట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. పారస్లో ఏంటిదంటే మేము ఎందుకు వస్తామంటే తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి చాలా డిస్కౌంటెడ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తుంది? వాళ్ళు ముందు రోజు స్టార్ట్ చేస్తారా లేకపోతే ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడే మొదలు పెట్టేస్తారా? పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. పండగ 3 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. నైట్ అంతా కూడా జాతర అనుకుంటా మీకు. అవునవును, మార్వాడీస్ కదా, ఫెస్టివల్ చాలా ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి మాకు, 3 days ముందు నుంచి. రైట్ రైట్, చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ చూసుకుంటే మన సిటీతో పోలిస్తుంటే ఇక్కడ హోల్సేల్ ప్రైస్కి మనకు రీటైల్గా ఇస్తూ ఉన్నారు. అందుకే ఒక్కొక్కరు కూడా కాటన్స్ లగేజ్ బ్యాగెస్ అయితే కొంటా ఉన్నారు. క్యూ కట్టేశారు ఏకంగా. ఏదైతే బిల్లింగ్ కోసం క్యూ కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సెక్షన్లో వేసుకుంటూ ఫ్యామిలీస్ అయితే తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు బిల్లింగ్ కోసం. సో కంప్లీట్గా కూడా ఇదంతా కూడా ఏదైతే ఉందో ఆ బిల్లింగ్ అవ్వడానికి ఒక్కొక్కరికి అరగంట పడుతుందండి. ఎంత మోతాదులో వీళ్ళు షాపింగ్ చేస్తున్నారో అర్థమవుతుంది. కంప్లీట్గా అబిట్స్లో ఉన్న ఈ పారాస్ ఫైర్ వర్క్స్ అయితే కంప్లీట్గా నడుస్తూ ఉంది. కంప్లీట్గా ఫైర్ వర్క్స్. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఒక గోదాం రిచ్గా అనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మీరు కూడా ఆర్టీ వ్యూవర్స్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా అబిట్స్లో పారాస్ ఫైర్ వర్క్స్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు హోల్సేల్ ప్రైస్కి చాలా అంటే చాలా రీటైల్గా అమ్ముతా ఉన్నారు హోల్సేల్ ప్రైస్కి. సో సిటీతో పోలిస్తే మనకి ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తూ ఉన్నాయి. కుదిరితే ఇక్కడ విజిట్ చేయండి. ఎందుకంటే హోల్సేల్గా కొనుక్కెళ్తే మీరు ఒక 50,000 కొనుక్కెళ్తే ఒక 1 lakh మెటీరియల్ మనకు బయట వచ్చినట్టు అంత తక్కువలో వస్తూ ఉన్నాయి. సో కుదిరితే ట్రై చేయండి. సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి కుదిరితే ట్రై చేయండి. ఇది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పండుగ సందర్భంగా క్రాకర్స్ అంటే పటాకులు కొనడానికి సర్వం సిద్ధమయ్యారు. సో కుదిరితే ట్రై చేయండి వ్యూవర్స్. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామ్యాన్ విజయ్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.